బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు తొలుత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం ఆమోదం కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపారు. కానీ రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్ర పరిధిలో ఉందని న్యాయ సలహాలు తీసుకొని ఏప్రిల్ మొదటి వారంలో దానిని ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపారు. ఇప్పటికీ రాష్ట్రానికి ఎలాంటి సమాధానం రాయలేదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించాలని సీనియర్ న్యాయవాదులతో సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది. జనాభా ప్రాతిపదిన బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తమకు వెసులుబాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచామనే అంశాన్ని పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా అన్ని కులాల ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ పరిస్థితులను సైతం అంచనా వేశారు. ఆ నివేదిక మేరకు బీసీలకు న్యాయపరంగా, రాజకీయంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని చట్టం చేశారు. ప్రస్తుతం తమిళనాడులో 50% కన్నా ఎక్కువగా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దీంతో తెలంగాణకు సైతం అలాంటి వెసులుబాటు ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు టాక్.